ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ప్రశ్నశాస్త్రంలో మన జానకిరామ్ తీస్తాడు దాని ఎట్లా ఉంటుంది చూడు. శైలహం శాగద. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే సరస్వతి దేవత వచ్చిందండి వారి పేరు మీద. అలాగే మాత్రం భోళా శంకరుడు వచ్చిండు వారి జాతకంలో. కానీ మాత్రం ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం 11 ఉంది, ఖర్చు 11 ఉంది, సాయం చేసేవారు 4, ఇబ్బంది పెట్టేవారు 8 మంది. ధనుస్సు రాశి వారి జాతకంలో మూల నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉన్నదండి. విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంలో కూడా మాత్రం సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్య యోగంలో ఉంటారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్య బాధలు ఉన్నవారు, చిక్కులు చికాకులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోతాయి. ఆ పరమశివుడి దయ వలన మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా మాత్రం చూడాగ్ర లేనిది చీమైన కుట్టదు కాబట్టి ఆ శివుడి దర్శనం చేయాలండి. సోమవారం చాలా వరకు మంచిది. మూల నక్షత్రం వారు, పూర్వాషాఢ నక్షత్రం వారికి శుక్రుడు అధిపతి 6వ సంఖ్య కాబట్టి వారి జాతకానికి అమ్మవారికి పూజ చేయాలి. కాబట్టి ధనుర్రాశి వారి జాతకానికి అధిపతి గురుడు కాబట్టి మాత్రం బృహస్పతి వర్గం కాబట్టి ముఖ్యంగా వీరికి మాత్రం దేవతలకే గురుగ్రహం కాబట్టి గురుగ్రహం సహకారం చేసే అవకాశం ఉంది. వీరి జాతకంలో గత కొన్ని సంవత్సరాలు 5-6 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నడుస్తున్న కాలం మంచిగా నడుస్తుంది వారి జాతక బలంలా. అది వృత్తిది కావచ్చు, వ్యాపారంది కావచ్చు, వేదమతం కుల వృత్తి కావచ్చు, చేతి పని వృత్తిదారులు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ కొలువు కోరుకునే వారికి తప్పకుండా 90% కలిసి వస్తుందండి. అది కేంద్రపరం కావచ్చు, రాష్ట్రపరం కావచ్చు, కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వీరి జాతకంలో స్త్రీలకు కూడా మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. రాజకీయ నాయకులకి అయితే తిరుగు ఉండదు, పట్టిందల్లా బంగారం ఉంటుంది. వారి జాతకంలో ఏ పార్టీ అయినా సరే, అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, లేదా మిత్రపక్షం కావచ్చు, స్వతంత్రులు కావచ్చు, రాజకీయ రంగంలో మాత్రం అనుకున్న స్థాయిలో అత్యున్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంది. ఆకస్మికంగా వీరికి చాలా వరకు గౌరవ మర్యాదలు లభించే అవకాశం ఉంది. ఈ ధనుర్రాశి వారి కాడ ఎవరు తల వంచరు, ఎవరికి ముంచరు, సరి సమాన గుణం ఉంటుంది. 10 రూపాయలు ఉన్నాయి కదని మురువరు లేవని బాధపడరు. బాధ ఉన్నా ఒకవేళ వీరికి ఆనందం ఉన్నా సరి సమాన యోగం నడుస్తారు. కానీ వీరు మాత్రం సనాతన ధర్మం పాటిస్తారు, పూర్వాచారణ పారాయణ చేస్తారు. పూర్వాచార పారాయణ అంటే తాత ముత్తాతల నుంచి నడిపిస్తున్న పనులు ఖచ్చితంగా నడిపిస్తారు వారు. ఖచ్చితంగా కులదేవతకు, అలాగే ఇంటి దేవతకు, కులదేవుళ్లకు, అలాగే మాత్రం ఇంటి దేవతలకు ఖచ్చితంగా పూజ చేసే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో సంతానం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులు మాత్రం మారాలనుకునే వారు తప్పకుండా మారతారు. స్థిరమైన వృత్తి లేని వారు స్థిరమైన వృత్తి పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వారికి మాత్రం వీరికి పార్ట్నర్షిప్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో చూడాలంటే మాత్రం ఇనుము రంగం తప్పించి అన్ని రంగాలు వీరికి కలిసి వస్తాయండి. ఇనుము రంగంలో కొంచెం కొద్దిపాటి ఇబ్బంది వస్తుంది. శనేశ్వరుడు వీరికి 3వ స్థానంలో నడుస్తుండు కాబట్టి ఆ ముక్కంటి వచ్చిండు, శంకరుడు వచ్చిండు కాబట్టి శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరు మాత్రం గోదానం, భూదానం, సువర్ణదానం, అన్నదానం, వస్త్రదానం ఏదైనా ఒకటి వారి శక్తి కొలది చేయాలండి. అన్నదానం చేయొచ్చు, గోదానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, సువర్ణదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు. వారి శక్తి మించి చేయవద్దండి. మీ శక్తి మించి మాత్రం చేయవద్దండి. మీ శక్తి కొలది చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. అలాగే శివుడికి రుద్రాభిషేకం చేపించాలి. వీరి జాతకానికి అధిపతి మూల నక్షత్రం సరస్వతి దేవత కాబట్టి మాత్రం మూల నక్షత్ర జాతకులు విద్యల ఆటంకాలు ఉంటే, అలాగే మాత్రం వైద్య రంగానికి సంబంధించిన వారు, బోధన రంగానికి సంబంధించిన వారు, ప్రొఫెసర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, అలాంటి వారికి ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటే ఆ బాసర సరస్వతికి ఖచ్చితంగా మాత్రం జ్ఞాన ప్రసురాంబ బాసర సరస్వతికి ధ్యానం చేయడం, పూజ చేపించడం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా వ్యవసాయదారులకు మాత్రం తిరుగు ఉండదు. వారు ఏ వ్యవసాయం చేసినా, వరి పంట చేసినా, ఇతరత పంట చేసినా, కాయగూరలు చేసినా, తోట నర్సరీ తోట కావచ్చు, లేదా మత్స్య వ్యాపార విషయం కావచ్చు, లేదా రొయ్యల వ్యాపార విషయం కావచ్చు, లేదా పాల డైరీకి సంబంధించిన విషయం కావచ్చు, జీవరాశుల వ్యాపారం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ విషయంలో 2లో చేయొచ్చు, 4లో చేయొచ్చు, 3లో మాత్రం చేయవద్దండి. ముడిపడదు వీరి జాతక బలానికి. కానీ మాత్రం స్త్రీల నుంచి సహకారం అయ్యే అవకాశం ఉంది. ఆ స్త్రీలు ఎవరైనా కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, లేదా భార్య కావచ్చు, లేదా తల్లి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, లేదా వారు పనిచేసే కాడ కొలీగ్స్ కావచ్చు, ప్రియురాలు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, సాయం చేసే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి.
వీరి పేరు మీద చూడాలంటే లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా నమ్మిన కార్యం జయమయ్యే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి ఉంటే కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెండి బంగారం అచ్చుబాటు కంటే వీరికి ఇతరత వస్తువులు అచ్చుబాటు అయ్యే అవకాశం ఉంది. గృహ నిర్మాణం చేయాలనుకున్నా, కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా మంచి ఘడియ నడుస్తుంది. ఈ మాఘమాస ఘడియ చాలా వరకు శుభయోగాలు ఉంటాయి వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఆరోగ్యంలో పెద్దగా ఏం చిక్కులు రావు, కానీ మానసిక ఒత్తిడి మూలంగా వస్తాయి. అని పూరాషాఢ నక్షత్ర స్త్రీలు అయితే మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. సంతానం కోరుకునే వారికి సత్సంతాన ప్రాప్తి అవుతుంది. వివాహం కోరుకునే వారికి ఖచ్చితంగా వివాహ బలం కలిసి వస్తుంది. ఇష్ట ప్రకారం వివాహం అనుకున్న వారికి పెద్దవారు ఒప్పుకునే అవకాశం ఉంటుంది. పెద్దవారు ఒప్పుకోవడమే కాదు, ఆ వివాహం సఫలమవుతుంది. ఆ సఫలమై కూడా మాత్రం అటు 7 తరాలు ఇటు 7 తరాలు పేరు ప్రఖ్యాతులు గొప్పగా సంపాదించుకునే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, నిర్మాతలు, డైరెక్టర్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, గీత రచయిత రాసేవారు తప్పకుండా వారికి మంచి ఆదరణ లభిస్తుంది. గవర్నమెంట్ పరంగా, ప్రైవేటు పరంగా అవార్డులు, రివార్డులు లభించే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకంలో చూడాలంటే హోల్సేల్ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. రిటైల్మెంట్ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. రైస్ మిల్లర్స్ వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంగా. జనరల్ స్టోర్ వ్యాపారం చేసేవారికి కూడా కలిసి వస్తుంది. అలాగే సూపర్ మార్కెట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే హోటల్ ఫీల్డ్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. లిక్కర్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వాహన విషయంలో చూడాలంటే ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దగ్ధయోగంలో ప్రయాణం చేయవద్దండి. దగ్ధయోగంలో ప్రయాణం చేస్తే మంచిది కాదు. అలాగే మాత్రం 9కి 9 రోజులు ప్రయాణం చేయవద్దండి. ఒకసారి ప్రయాణం చేసిన అనుకో, మిగతా 9 రోజులు టైం ఉంటుంది. ఆ టైంలో ప్రయాణం చేయవద్దు, కలిసి రాదు, నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం సౌరయానం మానం ప్రకారం, చంద్రయానం ప్రకారం ఎలా చూసినా వీరికి శుభయోగం ఉంది, కానీ అశుభయోగం అయితే లేదు. ముఖ్యంగా 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారికి అత్యున్నత స్థాయి కలిగే అవకాశం ఉంది. 30 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారికి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, అవి నెరవేర్చుకునే అవకాశం ఉంది. 40 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వరకు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. 60 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వరకు మాత్రం చాలా వరకు మోక్షకారక సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొడుకు కూతుర్ల కంటే మనవరాళ్ళ నుంచి కూడా సహకారం పొందే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ లోను, పింఛను కోరుకునే వారికి, గృహ సంబంధాల విషయాలు కోరుకునే వారికి కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఆ పరమశివుడికి మాత్రం రుద్రాభిషేకం చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.